జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మరో కేసు నమోదైంది. కారు గుర్తు ఉన్న ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారని బోరబండ పిఎస్ లో రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఆర్వో అటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఇప్పటికే మాగంటి సునీతపై 2 కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మరో కేసు నమోదైంది. కారు గుర్తు ఉన్న ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారని బోరబండ పిఎస్ లో రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టి ఫిర్యాదు చేశారు ఆర్వో. అటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఇప్పటికే మాగంటి సునీతపై 2 కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నుమాన్. శంకరి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీద మరో కేసు నమోదైంది. కారు గుర్తున్నటువంటి ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారని బోరబండ పిఎస్ లో ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ చేసి బోరబండ పిఎస్ లో ఇటు కంప్లైంట్ రైజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఎన్నికల కోడ్ ఉల్లంఘన మీద ఇప్పటికే మాగంటి సునీత మీద 2 కేసులు నమోదయ్యాయి. గతంలో యూసుఫ్ గూడ వద్ద ఏదైతే మసీద్ వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పూర్తిగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే విధంగా కూడా ప్రచారం చేశారంటూ గతంలో ఒక కేసు నమోదైంది. మాగంటి సునీత ఆమె కుమార్తె అక్షర మీద కేసు నమోదైంది. సో తాజాగా ఏదైతే ఈ ఇచ్చినటువంటి మరో కేసుతో 2వ కేసు అని చెప్పవచ్చు. సో వరుసగా అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత మీద వరుసగా కేసులు నమోదవడం మీద మాత్రం ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఇటు కాంగ్రెస్ పార్టీ కావాలనే కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుందంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆర్ఓకి సమాచారం ఇవ్వకుండా మాజీ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కలిసి వెంకటగిరిలో భారీ ర్యాలీ తీశారని కూడా మరో కేసు నమోదైంది. అంటే మొత్తం మీద ఇప్పటి వరకు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి కానివ్వండి, బీఆర్ఎస్ కు సంబంధించి దాదాపు 4-5 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అభ్యర్థి మీదే మాగంటి సునీత మీద ఇది 2వ కేసు. గతంలో యూసుఫ్ గూడలో నమోదైంది. ప్రస్తుతం ఏదైతే బోరమండ పిఎస్ లో నమోదైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓవైపు ఎన్నికల ప్రచారము చాలా చురుకుగా సాగుతున్నటువంటి వేళ బ్యాక్ టు బ్యాక్ కేసుల నేపథ్యంలో మాత్రము ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒకంత మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కావాలనే ఇటు పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు జూబ్లీహిల్స్ రాజకీయం అయితే రసవత్తరంగా మారింది. ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి వేళ మాత్రం ఇటు ఆ కేసులు కూడా ఒకంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ నుమాన్.